హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి రేపటి నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి. సో మనకి ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి అలాగే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయి ఉన్నారు కదా. సో వాళ్ళకి రేపటి నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అదేంటన్నా మరి ఫేజ్ 2లో ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళకి క్లాస్ ఎప్పుడు మొదలు పెడతారు, మాకు అసలు సీట్సే రాలేదు, మరి మేము క్లాస్ మిస్ అవుతాం కదా అని చెప్పేసి చాలామంది అయితే అడగటం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మీకు ఫేజ్ 2లోనే సీట్ ఎలా రావాలి, లేదా ఫేజ్ 3లో పక్కగా సీట్ ఎలా రావాలని చెప్పేసి ఈ వీడియో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికే మీరు 1 ఇయర్ అయితే వేస్ట్ చేస్తున్నారు కదా. సో మీకు గైడెన్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలో, సీట్ ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అయితే ఇస్తాను. సో గైస్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళకి, అలాగే మేనేజ్మెంట్ కోటా జాయిన్ అయిన వాళ్ళకి రేపటి నుంచి క్లాస్ అయితే మొదలవబోతున్నాయి. సో మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అన్నారు, సో ఎవరు సరిగ్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేదని చెప్పేసి అన్నారు. సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చేలాగా చెప్తాను, ఇప్పుడు వినండి. ముందు పారామెడికల్ వాళ్ళు కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. కట్ ఆఫ్ చెక్ చేసుకోవడానికి మనకి లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ కావాలి. సో ఆ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉందన్నమాట. సో గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. బీపీటీ ఎంఎల్టీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి, అక్కడ నేను కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాను. ఆల్రెడీ నా టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి నేను బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్సులకు సంబంధించి మెరిట్ ర్యాంక్ వైజ్గా కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చానమాట. సో ఎందుకంటే మనకి వరస్ట్ కాలేజ్ అలాగే హై ఫీజ్ తీసుకునే కాలేజ్ చాలా ఉన్నాయి బీపీటీకి ఎంఎల్టీకి, అందుకోసం లిస్ట్ రెడీ చేసి ఇచ్చాను. సో వాటిల్లో నేను చెప్పిన కాలేజ్ ఎవరైతే ముందు పెట్టుకున్నారో సో వాళ్ళకి మంచి కాలేజ్లో సీట్ అయితే వచ్చింది. సో వాటిలో ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట చిత్తూరులో. ఆ కాలేజ్ నేమ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు. కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్విపిఆర్. బీపీటీకి ఎంఎల్టీకి వచ్చేసి ఎస్విఐఎం అనమాట. సో ఈ కాలేజ్ బాగుందని చెప్పేసి రిపోర్టింగ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారనమాట. సో ఈ కాలేజ్లో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. సో ఈ కాలేజ్ అనే కాదు, మనకి ఏపీలో బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి చాలా కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజ్లో మీకు మేనేజ్మెంట్ సీట్ కావాలనుకుంటే సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఒక నెంబర్, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకి జిఎస్ఎల్ అలాగే జెమ్స్ అయితే ఉంటాయి కదా కాలేజెస్. నెక్స్ట్ కిమ్స్ కాలేజ్ ఉంది కదా. సో వీటిల్లో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ వచ్చేసి 1.7 lakh నుంచి 2 lakhs దాకా అయితే ఉంటాయి. సో మనకి ఈ కాలేజ్లో కూడా అదే ఫీజు ఉంటుంది, కానీ మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను మీకు ఇంకా తక్కువకి అయితే ఇప్పిస్తాను. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాలేజ్ ప్రిన్సిపల్ నెంబర్ అనమాట. సో ఆ నెంబర్కి మీరు కాల్ అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే చెప్పండి. చెప్తే కనుక మీకు ఫీజు అనేది తగ్గిస్తారనమాట. సో ఏదైతే 1.7 lakh to 2 lakh ఉందో మరి అంత ఫీజు కాకుండా తగ్గించి అయితే చెప్తారు. లేదా యూట్యూబ్లో చూసామని చెప్పండి. సో ఇలాంటి మంచి కాలేజెస్ అనేవి నేను లిస్ట్ రెడీ చేసి బీపీటీకి ఎంఎల్టీకి నేను ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి అయితే ఇస్తానన్నమాట. సో ఈ కాలేజెస్ పెట్టుకుంటే బీపీటీ ఎంఎల్టీ వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వచ్చింది. సో వీళ్ళల్లో చాలామంది లాంగ్ డిస్టెన్స్ కాలేజ్ జాయిన్ అవ్వలేకపోయినా పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ అవ్వమంటున్నారు. సో మీరేం చేస్తారంటే మీకు నియర్ బై కాలేజ్ అయితే పెట్టుకోండి. మీరు లాంగ్ డిస్టెన్స్లో చదవలేకపోతే సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు సీట్ వచ్చి ఈ అదర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేస్తారు, సీట్ రాకుండా పోయిద్ది అనమాట వాళ్ళకి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీరు జాయిన్ అవ్వగలనుకుంటే పెట్టుకోండి. సో నేను చెప్పిన కాలేజ్ ముందైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇచ్చిన కాలేజ్ ఇచ్చినట్టు ఆర్డర్ పెట్టుకున్న ఇబ్బంది అయితే లేదనమాట. సో లాంగ్ డిస్టెన్స్లో చదువుతాం మాకు ఇబ్బంది లేదన్న వాళ్ళు. సో ఇప్పుడు పారామెడికల్ వాళ్ళకి నేను కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. దానికి ముందు ఇంకొక పాయింట్ అయితే ఉంది, వినండి. సో మనకి ఏపీలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయని చెప్పా కదా బీపీటీకి ఎంఎల్టీకి. సో మంచి మంచి కాలేజెస్ నేను చెప్తాను, మంచి మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఆ కాలేజ్లో సీట్స్ కావాలంటే ఏపీ వైజ్గా మీరు నా టెలిగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. నా ఐడి అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేశానమాట. సో మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను చెప్తాను, తక్కువ ఫీజుకి అయితే ఇప్పిస్తాను. సో ఇప్పుడు మనం పారామెడికల్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. కట్ ఆఫ్ చెక్ చేసుకోవడానికి ముందుగా మీరు మీ ఇంటర్ గ్రూప్ మార్క్స్ అయితే తెలుసుకోవాలి. సో ఇంటర్ గ్రూప్ మార్క్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది కదా. సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో గ్రూప్ మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఇస్తారు. సో ఆ పర్సెంటేజ్ వైజ్ మీరు చెక్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. సో ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీరు ఏ కోర్స్ చెక్ చేసుకున్నారో చూసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను అనస్థీషియా కోర్స్కి చెక్ చేస్తున్నాను అనుకుంటున్నాం. సో అనస్థీషియా కోడ్ కొట్టాలి, షార్ట్ కోడ్ ఏఎన్టీ అనమాట అనస్థీషియాకి.
సో, ముఖ్యంగా మనకి అనస్థీషియా, కార్డియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ ఈ 3 కోర్సులకి మీకు సీట్ రావాలంటే మినిమమ్ 90-92% అయితే ఉండాలనమాట. సో, ఎవరికో తక్కువ మందికి తక్కువ పర్సెంటేజ్ ఉంటేనే వస్తది. సో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి 90-92% ఉంటేనే మీకు సీట్స్ అనేవి వస్తాయన్నమాట. అంతకు మించి తక్కువ ఉన్నా రావు. చాలా తక్కువ మందికి లో పర్సెంటేజ్ ఉంటే వస్తదనమాట. సో, ఇప్పుడు మీరు కోర్స్ యొక్క షార్ట్ కోడ్ అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మీకు కాలేజ్ డిస్‌ప్లే అవుతాయి ఇట్లాగా. సో, ఇట్లా డిస్‌ప్లే అయిన తర్వాత ఒక కాలేజ్ అయితే చూద్దాం. సో, ఎగ్జాంపుల్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఈ కాలేజ్‌లో మనకి లాస్ట్ ఇయర్ 12 సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 12 సీట్స్‌లో మీ క్యాస్ట్ ఏంటో చూసుకోవాలి. ఎగ్జాంపుల్ నాది బీసీబీఈ అనుకుందాం. సో, నేను 12థ్ సీట్ నుంచి అయితే చెక్ చేసుకోవాలి. లాస్ట్ పర్సన్ బీసీబీఈ ఎవరున్నారో చెక్ చేసుకోవాలి. సో, మనకి ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవాలి. సో, ఎక్కడైతే మనకి ఇక్కడ ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేల్ అని ఉందో, సో, ఇక్కడ మీరు క్యాస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి 10థ్ సీట్ వచ్చేసేసి బీసీబీ జనరల్ ఉంది. సో, ఈ పర్సన్ యొక్క పర్సెంటేజ్ అయితే చూడాలి. ఇక్కడ మనకి 88.67 ఉంది. సో, ఇది మనకి ఫేజ్ 2లో ఉందనమాట. సో, మనకి ఫేజ్ 2లో ట్రై చేస్తే 88.67కి సో, ఈ కాలేజ్‌లో మనకి బీసీబీ జనరల్ వాళ్ళకి ఈ పర్సెంటేజ్ కింద అనస్థీషియా కోర్స్ అయితే వచ్చిద్దనమాట. సో, ఫేజ్ 2 లేదా ఫేజ్ 3కి అయితే వచ్చిద్ది. ఎక్స్‌పెక్టెడ్ పర్సెంటేజ్ అనమాట. కట్ ఆఫ్ పర్సెంటేజ్. ఇలాగే మీరు కార్డియాలజీ సెర్చ్ చేయాలనుకుంటే సీవీటీ అనైతే కొట్టండి. సో, ఇలాగ మీరు కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చనమాట. క్యాస్ట్ ఇంటర్ గ్రూప్ మార్క్స్ అండ్ క్యాస్ట్ వైస్‌గా. సో, సీవీటీ అని కొట్టిన తర్వాత మనకి సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ కూడా సేమ్ మీకు కావాల్సిన క్యాస్ట్ లాస్ట్ సీట్ నుంచి అయితే చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నాది ఓసీ ఫీమేల్ అనుకుందాం. సో, లాస్ట్ నుంచి ఓసీ ఫీమేల్ ఎవరున్నా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఓసీ ఫీమేల్ అయితే ఉంది. ఇక్కడ యూఆర్ ఉంది. యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్ అనమాట. సో, ఈ సీట్ అయితే చెక్ చేయకూడదు. ఇక్కడ మనకి ఓసీ ఫీమేల్ ఈ యొక్క సీట్ మాత్రమే ఉంది. సో, తనకి 98.83 అయితే ఉందనమాట. సో, ఈ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇలా ఉంటుంది. అది కూడా ఫేజ్ 1కి. సో, ఇది మనకి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఇలాగ మీరు కాలేజ్ లిస్ట్ అయితే రెడీ చేసుకోండి. కట్ ఆఫ్ మ్యాచ్ అయిన కాలేజ్ కింద అయితే పెట్టుకోండి. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే పారామెడికల్ వాళ్ళు సో, మీరు ముందు గవర్నమెంట్ కాలేజ్ అయితే పెట్టుకోండి. ఏయూ వాళ్ళు ఏయూ, ఎస్‌వి వాళ్ళు ఎస్‌వి పెట్టుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. సో, వాటిలో కట్ ఆఫ్ మ్యాచ్ అని ముందే పెట్టేసుకోండి. కట్ ఆఫ్ మ్యాచ్ అవ్వని కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి పారామెడికల్ వాళ్ళు. సో, మోస్ట్‌లీ గవర్నమెంట్ కాలేజ్‌లో అందరికి కట్ ఆఫ్ మ్యాచ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే పెట్టుకోండి. తర్వాత ప్రైవేట్ కాలేజ్ అయితే కట్ ఆఫ్ మ్యాచ్ అయిన కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇలాగ మీరు ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకోండి. అనస్థీషియాకి, కార్డియాలజీకి, ఇమేజింగ్ టెక్నాలజీకి ఇట్లా మల్టిపుల్ కోర్సెస్ ఒక 4-5 కోర్సెస్ అయితే పెట్టుకొని ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గనక పెట్టుకుంటే కట్ ఆఫ్ మ్యాచ్ అని ఖచ్చితంగా మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిద్ది. సో, మీరు కూడా కాలేజెస్‌కి అయితే వెళ్ళిపోతారు. సో, మీరు ఫర్దర్‌గా ఇంకా లేట్ అయితే చేసుకోబాకండి. ఫేజ్ 3 దాకా అయితే చేసుకోబాకండి. సో, ఇలాగ మీరు ప్రాసెస్ గనక ఫాలో అవ్వకుండా ఉంటే మీరు ఫేజ్ 3 అయిపోయినా గానీ మీకు సీట్ రాదు. ఈ ఇయర్ కూడా మీరు ఇంట్లోనైతే ఉంటారనమాట. సో, ఇది కట్ ఆఫ్ చెక్ చేసుకునే విధానం. బీపీటీ, ఎంఎల్టీ వాళ్ళు యాజ్ యూజువల్‌గా కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాను. సో, ఆ కాలేజ్ నేను చెప్పిన కాలేజ్ ముందు పెట్టుకొని, తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. సో, మనకు పారామెడికల్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే లేవు అనమాట. మోస్ట్‌లీ అన్నీ అయిపోయినాయి అని చెప్పేశారు చాలా కాలేజెస్ ఆళ్ళు. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో, ఈ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో, కాలేజ్ లిస్ట్ ఇచ్చే వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్‌లోకి రండి. కట్ ఆఫ్ చెక్ చేసుకోవాల్సిన వాళ్ళు చెక్ చేసుకొని, లిస్ట్ రెడీ చేసుకొని పెట్టేసుకోండి వెబ్ ఆప్షన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను.